Hi, welcome back to my channel. I do what I love. ఈరోజు బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ ట్రేడింగ్ బ్యాంక్ కొంచెం 50-60 పాయింట్స్ గ్యాప్ అప్ అయింది, కానీ బాగా డాన్సింగ్లో ఉంది. మార్కెట్ పాజిటివ్లోనే ఉంది, బట్ స్టిల్ నేను డౌన్ సైడ్ ఏమైనా ఛాన్స్ ఇస్తుందేమోనని చెప్పేసి పుట్ తీసుకున్నాను. 49,700 స్ట్రైక్ ప్రైస్, బయింగ్ ప్రైస్ వచ్చేసి 200. సో మొత్తం హోల్ డే వెయిట్ చేయాల్సి వచ్చింది. హోల్ డే వెయిట్ చేయడం కాదు, నేను తీసుకోవటమే ఆఫ్టర్నూన్ బై చేశాను. నేను బై చేసిన వెంటనే ఒక జంప్ అనమాట, లాంగ్ జంప్. సో దానివల్ల మార్కెట్ రికవరీ అయినందువల్ల నేను పుట్ తీసుకున్నాను, కాబట్టి లాస్ వచ్చిందనమాట. 200లో బై చేశాను. సో మార్కెట్ క్లోజింగ్ టైంలో మళ్ళీ రికవరీ అయింది. సో నేను మళ్ళీ ఎక్స్పైరీ కదా అని చెప్పేసి వస్తుందో రాదో అని చెప్పి తీసుకున్న బయ్యింగ్ ప్రైస్కి 100లోనే క్లోజ్ చేశాను. సో 200 రూపీస్ బయింగ్ అంటే 30,000 ఇన్వెస్ట్మెంట్ అనమాట. సో 30,000లో 100 రూపీస్లో క్లోజ్ చేశాను. 50% అమౌంట్ బ్యాక్ వచ్చింది, 50% లాస్ అనమాట. టోటల్గా 15,015 రూపీస్ లాస్ వచ్చింది. సో ఎక్స్పైరీ కాబట్టి తొందరగా క్లోజ్ చేయాల్సి వచ్చింది, లేకపోతే ఇంకాసేపు హోల్డ్ చేసేదాన్ని. బట్ మార్కెట్ వాలటిలిటీ ఎక్కువ ఉండడం వల్ల తొందర డిసైడ్ చేయాల్సి వచ్చింది. బట్ ఓకే, నో ప్రాబ్లం, బెటర్ లక్ నెక్స్ట్ టైం. సో దయచేసి ఆప్షన్ ట్రేడింగ్ చేయాలి అనుకున్న వాళ్ళు నేర్చుకొని చేయండి, తెలియకుండా చేయకండి. ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి మార్కెట్లో వాలటిలిటీ ఎక్కువగా ఉంది. సో డబ్బులు చాలా జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేయాలి, లేకపోతే డబ్బులు పోతాయి. సో ఇలాంటి మార్కెట్స్లో చాలా మార్కెట్ డైరెక్షన్ తెలిసిన వాళ్ళే ఇన్వెస్ట్ చేయాలి, ఆప్షన్ ట్రేడింగ్ చేయాలి. అదర్వైజ్ డబ్బులు పోతాయండి. ఎందుకంటే పేషెన్స్ ఈజ్ మస్ట్. మార్కెట్ ఎటు వెళ్తుందనేది తెలుసుకొని ఉండాలి. అదర్వైజ్ మనం ఆప్షన్ ట్రేడింగ్ అనేది చేయలేము, చాలా కష్టము. డబ్బులు పోవటమే తప్పితే రావటం ఉండదు. అందుకని చెప్తున్నాను అనమాట. ఎవరైనా ఆప్షన్ ట్రేడింగ్ నేను చేస్తున్నాను కదా అని ఎవరికైనా ఇంట్రెస్ట్ వచ్చి చేద్దాంలే అని అనుకున్నా సరే నేర్చుకొని మరీ చేయండి. ప్రొఫెషనల్స్ బయట చాలామంది ఉన్నారు. మీరు బయట ఎక్కడ రిజిస్ట్రేషన్ తీసుకున్నా కానీ కూడా నేర్పిస్తారు వాళ్ళు. సో నేర్చుకున్న తర్వాత మీరు ఆప్షన్స్లోకి దిగితే డబ్బులు వస్తాయి కూడా, పోతాయి కూడా. జాగ్రత్తగా చేసుకుంటే ప్రాఫిట్ సైడ్ ఉంటారు. జాగ్రత్తగా చేస్తే రెండు బ్యాలెన్స్ చేయాల్సి వస్తుంది. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఐ డూ వాట్ ఐ లవ్. థ్యాంక్ యూ.